ఎస్ఐపి స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయిపోయింది. బట్ యాప్లో రిటర్న్స్ చూసుకుంటేనేమో అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేవు. మార్కెట్ డౌన్లో ఉంది, రిటర్న్స్ తక్కువ ఉన్నాయి. స్టాప్ చేయాలంటారా? ఇలాంటి ఆలోచన మీకు వచ్చింది అంటే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే ఎప్పుడు ఎస్ఐపి ఫెయిల్ అవ్వదు, మనమే దాన్ని ఫెయిల్ చేస్తాం. ఇండియాలో చాలామందికి మార్కెట్లో ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలనిపిస్తుంది అంటే ఆల్రెడీ మార్కెట్ హైలోకి వెళ్ళిపోయి అందరూ ప్రాఫిట్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ టైంలో చాలామంది ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ తర్వాత ఎప్పుడైనా మార్కెట్ కరెక్ట్ అయ్యి కొంచెం పడిపోగానే ప్యానిక్ అయ్యి తీసేద్దామని చూస్తారు. లేదంటే ఇన్వెస్ట్ చేసిన 1-2 ఇయర్స్లో భారీగా రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేసేసి అది రాలేదు అని డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఎస్ఐపి అంటే అది 2 ఇయర్స్ గేమ్ కాదు, 10+ ఇయర్స్ డిసిప్లైన్డ్ సిస్టమ్. ఆ డిసిప్లైన్తోనే వెల్త్ బిల్డ్ అవుతుంది. మీరు షార్ట్ కట్లు ఎప్పుడైతే గ్రో అవ్వాలని చూస్తారో అది లాంగ్ టర్మ్లో ఫెయిల్యూర్ అని అర్థం చేసుకోండి. సో ఎస్ఐపి ఫెయిల్ అవడానికి 5 బిగ్గెస్ట్ రీజన్స్ ఉన్నాయి. సో అవి ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను 1 by 1. ఫస్ట్ రీజన్ ఏంటంటే మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు ఎస్ఐపి స్టాప్ చేయటం. చాలామంది ఏం ఆలోచిస్తారంటే మార్కెట్ పడిపోతున్నప్పుడు ఎస్ఐపి స్టాప్ చేసేయాలి లేదంటే లాస్ వచ్చేస్తుంది అని. కానీ రియాలిటీ ఏంటంటే మనం మార్కెట్ డౌన్లో ఉన్నప్పుడు కూడా ఎస్ఐపి కంటిన్యూ చేస్తే డిస్కౌంటెడ్ ప్రైస్కి యూనిట్స్ని బై చేస్తున్నట్టు మనం. అంటే ఎప్పుడైతే మార్కెట్ కరెక్ట్ అయ్యి మళ్ళీ సేమ్ లెవెల్కి వస్తుందో ఆల్రెడీ మనం తక్కువలో కొన్న యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్రాఫిట్స్ తీసుకురావడానికి స్కోప్ ఉంటుంది. యాక్చువల్గా ఎస్ఐపిలో జరిగే మ్యాజిక్ కూడా అదే. దాన్ని మిస్ చేస్తూ చాలామంది మార్కెట్ పడిపోగానే వెంటనే స్టాప్ చేస్తారు. మళ్ళీ మార్కెట్ పెరుగుతుంది అని కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఇది డిస్కౌంట్లో వచ్చే ఐటెంని మనం మళ్ళీ రేటు పెరిగిన దాకా వెయిట్ చేసి కొనుక్కున్నంత తప్పు. సో మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నప్పుడు మనం బై చేస్తున్నాము అంటే ఫ్యూచర్ ప్రాఫిట్స్ని మనం సెక్యూర్ చేసేస్తున్నాము అని అర్థం. సెకండ్ రీజన్ గోల్ లేకుండా ఎస్ఐపి స్టార్ట్ చేయటం. చాలామంది ఏ ఫండ్ తీసుకుంటే మంచిది అని అడుగుతారు, కానీ ఇదిగో ఈ గోల్ కోసం నాకు ఏ ఫండ్ కావాలి అని చెప్పని అడగరు. సో గోల్ లేకపోతే ఏమవుతుంది? డిసిప్లిన్ ఉండదు, డైరెక్షన్ ఉండదు, కన్సిస్టెన్సీ ఉండదు. ఎస్ఐపి ఎందుకు చేయాలి, వెయిట్ కోసం చేయాలి అంటే అవి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చేయాలి. అదొకటి రిటైర్మెంట్ ఫండ్ అయినా అవ్వచ్చు, చైల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ అయినా అవ్వచ్చు, చైల్డ్ మ్యారేజ్ అయినా అవ్వచ్చు. ఇలాంటి గోల్స్కి టైం డ్యూరేషన్ పెట్టుకొని లాంగ్ టర్మ్ డ్యూరేషన్స్ కోసం ఇన్వెస్ట్ చేసుకోవాలి ఎస్ఐపి. ఇలా గోల్ స్పెసిఫిక్గా వెళ్తే మనం కొంచెం డిసిప్లిన్డ్గా ఉంటాము అండ్ లాంగ్ టర్మ్లో వెల్త్ క్రియేట్ అవుతుంది. థర్డ్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే స్టెప్ అప్ చేయకపోవడం. ఎస్ఐపిని కొంత శాలరీ మనకి ఒక 20,000 పర్ మంత్ ఉన్నప్పుడు అందులో 20% 4,000 పర్ మంత్ ఎస్ఐపి స్టార్ట్ చేస్తాం. కానీ శాలరీ ఇంక్రీజ్ అయినా కానీ ఎస్ఐపిని మాత్రం ఇంక్రీజ్ చేయకుండా అలాగే వదిలేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఫ్యూచర్లో వచ్చే కార్పస్, మనకి రిక్వైర్డ్ కార్పస్ ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫ్ కూడా రీచ్ అవ్వలేము మనం. సో ఇంక్రిమెంట్ వచ్చిన ప్రతిసారి కూడా 10% ఇంక్రిమెంట్ వచ్చిందనుకోండి, అందులో అట్లీస్ట్ 5-10% మనం ఎస్ఐపిని కూడా ఇంక్రీజ్ చేయాలి. అంటే మీకు ఓవరాల్ శాలరీ 20,000కి 30,000 అయిందనుకోండి, మీ 4,000ని మీరు అట్లీస్ట్ దాన్ని 6,000 అయినా చేయాలి. సో దానికి ప్యారలల్గా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఫ్యూచర్లో ఏదైతే ఎక్స్పెన్సెస్ ఉంటాయో వాటికి మీట్ అవ్వగలిగిన కార్పస్ మనం క్రియేట్ చేయడానికి ఉంటుంది. సో స్టెప్ అప్ ఎస్ఐపి, మన శాలరీ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో లేదంటే ఇన్కమ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతుందో ఎస్ఐపిని కూడా స్టెప్ అప్ చేస్తూ ఉండాలి. ఇది చాలామంది మిస్ చేస్తారు. ఇది థర్డ్ బిగ్గెస్ట్ రీజన్. ఫోర్త్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే ఎస్ఐపిలో ఎంటర్ అయ్యేటప్పుడే రాంగ్ ఎక్స్పెక్టేషన్స్తో ఎంటర్ అవుతారు. అంటే మనం ఇన్వెస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత 1 ఇయర్ తర్వాత సో భారీగా రిటర్న్స్ రావాలి అని, 2 ఇయర్స్లోనే బిగ్ కార్పస్ క్రియేట్ అవ్వాలని, ఇలా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అసలు ఈక్విటీ ఎస్ఐపిలో మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే 3 ఇయర్స్కి స్టెబిలైజ్ అవుతుంది. మీరు చేసే ఎస్ఐపి 3 ఇయర్స్కి స్టెబిలైజ్ అవుతుంది అండ్ 5 ఇయర్స్కి కొంచెం మోడరేట్ రిటర్న్స్ కనపడుతూ ఉంటాయి. దీని పవర్ మీకు తెలియాలి అంటే అట్లీస్ట్ 7-10 ఇయర్స్ వెయిట్ చేయాల్సిందే. అప్పుడే కాంపౌండ్ యొక్క బెనిఫిట్ మీకు విజిబుల్ అవుతుంది. ఎందుకంటే ఎస్ఐపి అంటే షార్ట్ కట్ కాదు, ఇట్స్ ఎ కాంపౌండింగ్ మెషిన్.
ఫిఫ్త్ బిగ్గెస్ట్ రీజన్ ఏంటంటే రివ్యూ కంటే ముందుగా రియాక్షన్స్తో డెసిషన్స్ తీసుకోవడం. అంటే వాట్సాప్ యూనివర్సిటీలో ఏదో మెసేజ్ వస్తుంది, సో మార్కెట్ రేపు నుంచి పడిపోతుంది అని. ఎందుకు పడుతుంది, పడటం వల్ల మనకు వచ్చే డిసడ్వాంటేజ్ ఏంటి, అది ఏ రీజన్ వల్ల పడుతుంది, ఇలాంటి రివ్యూస్ ఏమీ ఉండవు. లేదంటే ఎవరో ఫ్రెండ్ చెప్పాడు ఈ ఫండ్ బాగాలేదు ఇంకో ఫండ్కి వెళ్ళిపోండి అని. సో ఇట్లా ఎక్కడ ఏ ఇన్ఫర్మేషన్ దొరికితే ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని రియాక్ట్ అవ్వడం. సో బిఫోర్ రియాక్టింగ్ రివ్యూ చేసుకోవటం ఇంపార్టెంట్. దాంతోపాటు మన పోర్ట్ఫోలియో రివ్యూ కూడా యాన్యువల్ రివ్యూస్ చేసుకుంటూ, కావాలంటే రీఅలొకేట్ చేసుకుంటూ పోర్ట్ఫోలియోస్ని గోల్కి తగ్గట్టుగా ఫండ్స్ని అలొకేట్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ రివ్యూ చాలా ఇంపార్టెంట్. ఈ 5 రీజన్స్ ఎవరైతే ఫాలో అవ్వరో వాళ్ళ దగ్గర ఎస్ఐపి ఫెయిల్ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా కార్పస్ బిల్డ్ చేసుకుంటారు, వెల్త్ క్రియేట్ చేసుకుంటారు, హ్యాపీగానే ఉన్నారు. సో ఈ 5 కేటగిరీస్ ఎవరైతే పీపుల్ ఈ 5 రీజన్స్ పట్టుకొని ఉంటారో వాళ్ళకే ఎస్ఐపి ఫెయిల్ అవుతుంది. మరి ఈ ఎస్ఐపి ఫెయిల్యూర్ని ఫిక్స్ చేయటం అంటే ఎలా ఫిక్స్ చేస్తాం? ఫస్ట్ ఎస్ఐపి స్టార్ట్ చేసే ముందే క్లియర్గా గోల్ డిఫైన్ చేసుకోవాలి. సెకండ్, ఆ గోల్కి అట్లీస్ట్ 7+ ఇయర్స్ టైం హారిజన్ని ఫిక్స్ చేయాలి. థర్డ్, ఎప్పుడైతే మీకు ఇంక్రిమెంట్ వస్తుందో ఆ ఇంక్రిమెంట్ వచ్చిన టైంలోనే, లేదంటే శాలరీ ఇంక్రీజ్ అయిన టైము, ఇన్కమ్ ఇంక్రీజ్ అయిన టైంలో ఎస్ఐపిని కూడా ఇంక్రీజ్ చేయాలి, స్టెప్అప్ ఎస్ఐపి చేయాలి. నెక్స్ట్, ఇది మార్కెట్ పడినప్పుడు ప్యానిక్ అయ్యి ఎస్ఐపి స్టాప్ చేయకుండా ఉండాలి. అండ్ లాస్ట్ వన్, ఇయర్లీ రివ్యూ చేసుకుంటూ పోర్ట్ఫోలియోని రీబ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఈ 5 స్టెప్స్ ఫాలో అయ్యారు అంటే మీరు 100% సక్సెస్ఫుల్ ఎస్ఐపి బిల్డ్ చేయగలరు. మీకు దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎస్ఐపి ఎలా వర్క్ అవుతుంది, ఎస్ఐపి ఫెయిల్ అవ్వకుండా వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది. నాకు తెలిసిన 2 క్లయింట్స్ 2018లో ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేశారు. ఇద్దరు ఎస్ఐపిఏ స్టార్ట్ చేశారు, ఎస్ఐపి పే చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ తర్వాత కరోనా హిట్ అయ్యి మ్యాసివ్ మార్కెట్ క్రాష్ అయ్యింది, అబౌట్ 45%. ఇందులో ఒక పర్సన్ మార్కెట్ ఏమైపోతుందో అనుకొని ఎస్ఐపి స్టాప్ చేశాడు ఇమీడియట్గా. మనీ అలాగే ఉంచాడు, బట్ ఎస్ఐపి స్టాప్ చేశాడు. బట్ సెకండ్ పర్సన్ ఎస్ఐపి కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో సో ఆల్మోస్ట్ వాళ్ళు స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ 8 ఇయర్స్ నా. ఇప్పుడు ఇద్దరు కార్పస్ చూసుకుంటే ఆ ఒక్క 1 ఇయర్ ఏదైతే ఆ మార్కెట్ క్రాష్ టైంలో తను ఇన్వెస్ట్ చేయటం ఆపేశాడో అతనికంటే సెకండ్ పర్సన్ది అబౌట్ 40% ఓవరాల్ కార్పస్ డిఫరెన్స్ ఉంది. అది ఎంతైనా అవ్వనివ్వండి, బట్ ఓవరాల్ 40% డిఫరెన్స్ ఉంది. సో అంత హ్యూజ్ డిఫరెన్స్ వస్తుంది. మార్కెట్ డౌన్ఫాల్లో కనుక మనం ఆపేసి ఎస్ఐపిని తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాం పెరిగిన తర్వాత అంటే డౌన్ఫాల్లో డిస్కౌంటెడ్ ప్రైస్లో వచ్చే యూనిట్స్ని మనం మిస్ అయినట్టే. సో వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న కార్పస్ డిఫరెన్స్ 40% ఇప్పుడు. అండ్ ఇదే నెక్స్ట్ 10 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇవాళ 40% ఉన్నది రేపు సడన్గా ఇంక్రీజ్ అవ్వదు. ఇతని కార్పస్ ఎక్కువ ఉంది, అదే అడ్వాంటేజ్ తనకి. సో ఫ్రెండ్స్, ఫైనల్గా ఎస్ఐపి ఎప్పుడు కూడా ఇంటెలిజెన్స్కి రివార్డ్ ఇవ్వదు, పేషెన్స్కే రివార్డ్ ఇస్తుంది. సో ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ వెల్త్ యూ హ్యావ్ టు స్టే కన్సిస్టెంట్. మీకు షార్ట్కట్లో మనీ కావాలి అంటే ఎస్ఐపి ఈజ్ నాట్ ద ప్రొడక్ట్. సింపుల్. If you like the content, please like, share, subscribe to Financial Dr. Srinivas, your partner in your wealth journey. Thank you.